హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి యాక్సెప్టెన్స్. సో ఆఫర్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి యాక్సెప్టెన్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మీనింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, డెఫినేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఎవరు ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఆర్ టాపిక్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. సో యాక్సెప్టెన్స్ వచ్చేసి ఆఫ్టర్ అండ్ ఆఫర్ హ్యావ్ బీన్ మేడ్. సో అంటే ఆఫర్ ఇచ్చిన తర్వాతకి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ దట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే ఆఫర్, యాక్సెప్టెన్స్, ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి కదా. సో ఆఫర్ ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ స్టెప్ ఏంటి కాంట్రాక్ట్ ఫార్మేషన్లో? యాక్సెప్టెన్స్ ఇవ్వడం కదా. సో అది చెప్తున్నాను అనమాట. యాక్సెప్టెన్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ బై ద ఆఫరీ ఆఫ్ హిస్ కన్సెంట్. హిస్ కన్సెంట్ అని అంటే ఏంటి? అతని అప్రూవల్ లేదా అతని విల్లింగ్నెస్ టు ద అతని విల్లింగ్నెస్ టు ద ఆఫర్. సో ఓకే, నేను ఆఫర్ తీసుకుంటా అని చెప్పేసి అతని విల్లింగ్నెస్ ఇవ్వడాన్ని కన్సెంట్ అంటాం అనమాట. అగ్రి చేయడాన్ని అంటే ఆఫర్ని అగ్రి చేయడాన్ని కన్సెంట్ అంటాం. సో యాక్సెప్టెన్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ బై ద ఆఫరీ ఆఫ్ హిస్ కన్సెంట్ టు ద ఆఫర్. సో కన్సెంట్ టు ద ఆఫర్ అని అంటే ఇచ్చిన ఆఫర్కి అతని కన్సెంట్, అతని ఒపీనియన్, సో అతను అగ్రి చేసేదాన్ని మనము కన్సెంట్ అంటాం అనమాట. సో ఈ కన్సెంట్ని ఎక్స్ప్రెస్ చేయడమే మనం యాక్సెప్టెన్స్ అంటాం. సో ఇట్ ఈస్ అన్ అప్రూవల్ టు ద ఆఫర్ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్. సో మనం యాక్సెప్టెన్స్ అంటే ఏమని చెప్పొచ్చు అని అంటే అది అప్రూవల్ గివెన్ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్. సో మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చినామో వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ని మనము యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు అని చెప్పి మనకి ఈ మీనింగ్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక డెఫినేషన్ చూద్దాం. సో వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ హిస్ అసెంట్, ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్. An accepted proposal is called a promise or an agreement. సో ఇది మనకి సెక్షన్ 2Bలో డిఫైన్ చేయబడింది అనమాట. యాక్సెప్టెన్స్ డెఫినేషన్ వచ్చేసి సో ఏమని డిఫైన్ చేశారు? వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ ఈజ్ అసెంట్ అని అంటే అప్రూవల్. అసెంట్ ఈజ్ నథింగ్ బట్ అప్రూవల్, లేకపోతే నేను అగ్రీ చేస్తున్నా అని చెప్పడాన్ని అసెంట్ అంటాం అనమాట. సిగ్నిఫైస్ అంటే తెలియజేస్తున్నారు అనమాట. సో ఎవరికైతే మనము ప్రపోజల్ ఇచ్చామో, ఆఫర్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ అసెంట్ అంటే వాళ్ళ అప్రూవల్ని తెలియజేయడాన్నే మనము యాక్సెప్టెన్స్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్ అన్నట్టు అనమాట. సో వాళ్ళ అసెంట్ని ఎప్పుడైతే మనకు చెప్తారో అప్పుడు మనము అది యాక్సెప్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళ అప్రూవల్ ఇస్తే దాన్నే యాక్సెప్టెన్స్ అంటాం. నెక్స్ట్, అన్ యాక్సెప్టెడ్ ప్రపోజల్ ఈజ్ కాల్డ్ అ ప్రామిస్ ఆర్ అన్ అగ్రిమెంట్. సో ఒక యాక్సెప్టెడ్, ఇప్పుడు మనం ఒక ప్రపోజల్ ఇచ్చినాం, సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, సో ప్రామిస్ అవుతుందన్నమాట అది. సో యాక్సెప్టెడ్ ప్రపోజల్ ఉంటుంది కదా, సో అది ప్రామిస్ లేదా అగ్రిమెంట్ లాగా మారుతుంది. సో ప్రామిస్ అంటే వితౌట్ కన్సిడరేషన్ ఉంటే అది జస్ట్ ప్రామిస్ లాగానే మిగిలిపోతుంది. అండ్ మనకి ఎర్లియర్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా సమ్ కన్సిడరేషన్ ఫామ్ అవుతే దానికి అది అగ్రిమెంట్ లాగా మారుతుంది అనమాట. So this is about the definition and this definition is given in the section 2B of the Indian Contract Act. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మిస్టర్ ఏ offers to sell his horse to Mr. B for ₹10,000. Mr. B accept to buy the horse. This is called as an acceptance. సో మిస్టర్ ఏ ఏం చేసిండు మిస్టర్ బికి, ఓకే నేను నీకు నా దగ్గర ఉన్న హార్స్ అమ్ముతా ఫర్ ₹10,000కి ఇస్తా అని చెప్పాడు. సో అప్పుడు బి ఏం చేశాడు? అగ్రీ చేశాడు. సో అగ్రీ చేశాడు, ఆ హార్స్ని కొనుక్కొని అతనికి ₹10,000 ఇవ్వడానికి కోసం అగ్రీ చేశాడు. అంటే అగ్రీ చేసిందంటే అతనికి కన్సెంట్ ఇచ్చాడు ఓకే అని చెప్పేసి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్ అని మనం చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ యాక్సెప్టెన్స్. సో యాక్సెప్టెన్స్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇట్ కన్వర్ట్స్ అండ్ ఆఫర్ ఇంటూ ప్రామిస్ ఆర్ అగ్రిమెంట్. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఒక యాక్సెప్టెన్స్ ఇవ్వడం వల్ల, ఆఫర్కి యాక్సెప్టెన్స్ ఇవ్వడం వల్ల సో ఆఫర్ ఏమవుతుంది? ప్రామిస్ లాగానన్నా లేకపోతే అగ్రిమెంట్ లాగానన్నా కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ద ప్రామిస్ కెనాట్ బి రివోక్డ్ ఆర్ విత్డ్రాన్.
సో ఇప్పుడు మనకి ఓకే యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాతకి అది ప్రామిస్ అయిపోయింది కదా. అంటే మనము క్యాన్సలేషన్ చేసుకోవాలి ఆఫర్‌ని అనంటే, రివోక్ చేసుకోవాలనంటే, ఆఫర్‌ని బ్యాక్ తీసుకోవాలి అనంటే, యాక్సెప్టెన్స్ ఇయ్యక ముందుకే మనము ఆఫర్‌ని వెనకకి తీసుకోనీకి ఉంటది. అంటే క్యాన్సల్ చేసుకోనీకి ఉంటుంది. అంతేగాని సో అది ప్రామిస్ లాగా కన్వర్ట్ అయిపోయినాక ద ప్రామిస్ కెనాట్ బి రివోక్డ్ ఆర్ విత్‌డ్రాన్. అంటే క్యాన్సల్ చేసుకోలేము, విత్‌డ్రా చేసుకోలేము అని చెప్తుందనమాట. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. సో మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాతకే కదా ఆఫర్ ప్రామిస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకనే ప్రామిస్‌ని మనము రివోక్ చేసుకోలేము ఆర్ విత్‌డ్రా చేసుకోలేము అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ ఎఫెక్ట్ చూసినట్టయితే, ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ ఈచ్ పార్టీ ఆఫరర్ అండ్ ఆఫరీ బికమ్ లీగలీ బాండ్ బై ద ప్రామిస్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో మనకి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ త్రూ మనకి ప్రామిస్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఆ ప్రామిస్లో చెప్పిన పని చేయడం కోసం వీళ్ళు లీగల్గా బాండ్ అయి ఉంటారనమాట. సో అంటే లైక్ వీళ్ళు ఇంకా చీట్ చేయడానికి లేదు. చీట్ చేస్తే సో లీగల్ రిలేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో దే కెన్ అప్రోచ్ కోర్ట్ అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ లీగలీ బాండ్ అనమాట. సో యాక్సెప్టెన్స్ తర్వాత ఒక లీగల్ బైండింగ్ అనేది క్రియేట్ అవుతుంది పార్టీస్ టు ద ప్రామిస్కి అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ మే బీ ఇంప్లాయిడ్ ఆర్ ఎక్స్ప్రెస్ అంట. సో యాక్సెప్టెన్స్ మనకి ఇంప్లాయిడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్డ్ అయి ఉండొచ్చు అనమాట. సో ఇవేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్డ్ యాక్సెప్టెన్స్. సో ఎక్స్ప్రెస్డ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వెన్ ద యాక్సెప్టెన్స్ ఈస్ గివెన్ బై ద వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇదంతా యాక్సెప్టెన్స్ అంటాం కదా. సో ఇవి ఎట్లా చెప్తాం, మనము రాసి చెప్తాము అండ్ తర్వాతకి మాట్లాడి చెప్పినా కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా. సో మన యాక్సెప్టెన్స్ని వేరే వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి మనము మేము అప్రూవల్ ఇస్తున్నాం అని చెప్పేసి అగ్రీ చేస్తూ మనము యాక్సెప్టెన్స్ ఇస్తాం కదా. సో అది మనము వెన్ ద యాక్సెప్టెన్స్ ఈస్ గివెన్ బై ద వర్డ్స్ అని అంటే కొన్ని మాటలు అవి రిటర్న్ ఫామ్లో అయి ఉండొచ్చు, లేకపోతే స్పోకెన్ ఫామ్లో కూడా అయి ఉండొచ్చు. సో అట్లా ఇచ్చినప్పుడు అటువంటి యాక్సెప్టెన్స్ని మనము ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. If the acceptance is made by the action, it is called implied acceptance. సో యాక్సెప్టెన్స్ అనేది మన యాక్షన్స్ త్రూ మన బిహేవియర్ త్రూ అర్థమైతే అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ని మనము ఏమంటామనంటే ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే బై గెట్టింగ్ బోర్డింగ్ ఇంటూ బస్. సో మనం ఇందాక అప్పుడు డిస్కస్ చేసిన ఇంప్లాయిడ్ ఆఫర్, సో ఇట్లాంటి వాటివి ఇవన్నీ. సో యాక్సెప్టెన్స్ కూడా అట్లనే ఉంటుంది. సో బై గెట్టింగ్ ఆర్ బోర్డింగ్ ఇన్ టు బస్ వీ గివ్ యాక్సెప్టెన్స్ టు పే ద ఛార్జెస్. సిమిలర్లీ ట్రైన్, షాప్స్, సలూన్స్, బేకరీస్, హోటల్స్ ఎక్సెట్రా. సో వీటన్నిటిలో కూడా అట్లనే మనం యాక్సెప్టెన్స్ ఇస్తాం కదా. సో మనం బస్లోకి ఎక్కుతున్నామని అంటే వాళ్ళు మనకి ఆఫర్ ఏమని ఇస్తారు, సో మేము మీ డెస్టినేషన్కి చేరుస్తాము, మాకు మనీ పే చేయండి అని ఆఫర్ ఇస్తారు అయితే. కానీ అక్కడ మనకు చెప్పలేదు, ఆఫర్ ఇచ్చినప్పుడు చెప్పలేదు కాబట్టి అది ఇంప్లాయిడ్ ఆఫర్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం బస్లోకి ఎక్కిన తర్వాతకి మనం కూడా చెప్పాం మేము టికెట్కి మనీ పే చేస్తామని చెప్పేసి. కానీ వాళ్ళకి అర్థం అయిపోతుంది మన బిహేవియర్ ద్వారా. సో మనం బస్లోకి ఎక్కినామని అంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏంటనంటే టికెట్ తీసుకోకపోతే మేము లైక్ పనిష్ చేస్తారు అని ఉంటాయి కదా, చెప్తారు కదా చెక్కింగ్ వాళ్ళు వస్తారని. దట్ ఈజ్ ఓకే. సో అందువల్ల వాళ్ళకి ఏమర్థమవుతుంది, మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కాబట్టి సో మనం ఎక్కినాము బస్సులోకి అని అంటే మనము ఖచ్చితంగా టికెట్ తీసుకుంటాము అని మనం టికెట్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసే ఎక్కాము అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మనం వాళ్ళు పెట్టిన ఛార్జెస్కి యాక్సెప్ట్ చేస్తున్నాము అని అర్థం చేసుకుంటారు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. కానీ మనం అక్కడ ఏమీ చెప్పము, మేము పే చేస్తాము పే చేయమని కూడా ఏమి చెప్పాము, కానీ అర్థమైపోతుంది బస్సులోకి ఎక్కగానే. అండ్ షాప్కి వెళ్ళినప్పుడు మేము మనీ పే చేస్తామని చెప్పాం కదా, సో అక్కడ కూడా అర్థమైపోతుంది. సెలూన్కి అండ్ బేకరీస్కి, హోటల్స్కి, సో వేరే రెస్టారెంట్స్కి ఎక్కడ వెళ్ళినా కూడా అర్థమైపోతుంది ఈజీగా. సో కాబట్టి అది ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అని మనము చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ అండ్ యాక్సెప్టెన్స్ కెన్ బి మేడ్. సో ఇంప్లాయిడ్ అయి ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హూ మే యాక్సెప్ట్ అన్ ఆఫర్ అంటే ఎవరు ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అన్ ఆఫర్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్. సో అని అంటే ఎవరికైతే ఆఫర్ ఇవ్వబడిందో ఆ పర్సన్ మాత్రమే ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ గెట్ యాక్సెప్టెడ్ బై అనదర్ పర్సన్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఆఫరర్. సో ఆఫరర్ కన్సెంట్ లేకుండా ఆఫర్ కాకుండా వేరే పర్సన్ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు అని చెప్పి సెకండ్ పాయింట్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ త్రూ మనం అర్థం చేసుకుందాము. ఇఫ్ ఏ ఆఫర్స్ టు బి, సో ఏ బీకి ఒక ఆఫర్ ఇచ్చాడు అన్నప్పుడు ఓన్లీ బీ షుడ్ యాక్సెప్ట్ ఇట్, సి కెనాట్ యాక్సెప్ట్. సో ఏ కన్సెంట్ లేకుండా సి యాక్సెప్ట్ చేయలేడు అని చెప్పి 2 పాయింట్స్ చెప్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ డిస్కస్ చేద్దాం. ఒక యాక్సెప్టెన్స్ వ్యాలిడ్గా ఉండాలని అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, ఏమేమి ఎసెన్షియల్స్ని ఫుల్ఫిల్ చేయాలో ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. సో ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్ అండ్ కరస్పాండ్ టు ద టర్మ్స్ ఆఫ్ ద ఆఫరర్. సో ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్ అంట. సో అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్ అంటే ఏంటి అని అంటే ఆఫర్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం అగ్రీ చేయాలి, కానీ మనం ఆ కండిషన్స్ని మోడిఫై చేస్తూ న్యూ కండిషన్స్ని మనము పెట్టామనుకోండి అప్పుడు అది కండిషనల్ అండ్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైనా అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్గా ఉండాలి. సో ఇట్లా అన్కండిషనల్గా అన్క్వాలిఫైడ్గా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ బికమ్స్ ఏ కౌంటర్ ఆఫర్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఆఫర్ అనమాట. సో కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి ఇక్కడ, సో మనము వాళ్ళు పెట్టిన కండిషన్స్ని మోడిఫై చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నట్టు అవుతుంది కదా. సో వాళ్ళ ఇచ్చిన ఆఫర్కి మనం కౌంటర్ ఆఫర్ ఇస్తున్నాము అండ్ ఒరిజినల్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది అనమాట. సో యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైనా అన్కండిషనల్ ఉండాలి అందుకనే. అండ్ ఇట్ మస్ట్ బీ కాంప్లాయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్, అంటే అందులో ఇచ్చిన టర్మ్స్ ప్రకారంగానే మనము యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మిస్టర్ ఏ ఆఫర్స్ టు సెల్ హిస్ కార్ టు మిస్టర్ బి ఫర్ 5 lakhs. సో ఏ ఏం చెప్పిండు, నా కారు బీకి నేను 5 lakhsకి అమ్ముతా అని చెప్పాడు అనమాట, బీతో చెప్పాడు. సో బట్ మిస్టర్ బి యాజ్డ్ ఫర్ ₹3 lakh. సో ఇక్కడ ఏమైంది, అతను 5 lakhsకి ఇస్తా అని ఒక కండిషన్ పెడితే నువ్వు 3 lakhsకి ఇవ్వమని అడుగుతున్నావు, అంటే నువ్వే అతనికి ఆఫర్ ఇస్తున్నావు. సో కౌంటర్ ఆఫర్ అయిపోయింది, ఒరిజినల్ ఆఫర్ రిజెక్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు అది ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది అనమాట. సో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి అని అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి, మనం ఇచ్చే యాక్సెప్టెన్స్ అన్కండిషనల్గా ఉండాలి అండ్ అన్క్వాలిఫైడ్గా ఉండాలి అండ్ ఆఫర్లో ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ మనము యాక్సెప్టెన్స్ని ఇవ్వాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఎసెన్షియల్. అండ్ ఇప్పుడు మనము సెకండ్ ఎసెన్షియల్ డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ఎసెన్షియల్ వచ్చేసి యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. సో మనము ఆఫర్లో కూడా డిస్కస్ చేసాం. సో ఆఫర్ అనేది ఆఫర్కి కమ్యూనికేట్ చేయాలి, అట్లనే యాక్సెప్టెన్స్ అనేది ఆఫరర్కి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ఈ సెకండ్ ఎసెన్షియల్ చెప్తుంది. సో ఇదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ గెట్టింగ్ అన్ ఆఫర్ ద ఆఫరీ షుడ్ నాట్ రిమైన్ సైలెంట్. He must tell his intention towards the offer so as to form a contract or not. The acceptance must be only communicated to the offerer. సో ఒక యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అవ్వాలంటే సెకండ్ ఎసెన్షియల్ ఏముండాలి అని అంటే మనకు ఒక ఆఫర్ వచ్చింది, ఓకే మనం యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాము, కాంట్రాక్ట్లోకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు మన యాక్సెప్టెన్స్ వేరే వాళ్ళకి చెప్తేనే కదా మనకు ఒక అగ్రిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అన్నప్పుడు ఎప్పుడైతే మనం యాక్సెప్టెన్స్ని మనము ఓకే మనం యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నామని మన లోపల మనం పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు. సో కాబట్టి ఎప్పుడైతే మన యాక్సెప్టెన్స్ని కమ్యూనికేట్ చేస్తామో అప్పుడే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే మనం ఒకవేళ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం సైలెంట్గా ఉండొద్దు, సో మనము అది ఆఫరర్కి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి చెప్తుంది. సో ఇంకొకటి పాయింట్ ఏంటి అని అంటే లైక్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఓన్లీ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. సో ఓన్లీ ఆఫరర్కి మాత్రమే మనము కమ్యూనికేట్ చేయాలి. సో మనకు ఎవరైతే ఆఫర్ ఇచ్చిండ్రో వాళ్ళకి మాత్రమే మన యాక్సెప్టెన్స్ని చెప్పాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో మనం ఫస్ట్ పాయింట్లో చెప్పిన ఎగ్జాంపులే ఇక్కడ కూడా తీసుకుందాం. సో ఫస్ట్ పాయింట్లో ఏ బీకి ఏమైనా ఆఫర్ ఇచ్చాడు, నేను నా కార్ని నీకు 5 lakh రూపీస్కి అమ్ముతా అని ఆఫర్ ఇచ్చాడు కదా. సో ఈ సెకండ్ పాయింట్లో ఏమైంది అని అంటే మిస్టర్ బి యాక్సెప్టెడ్ టు బై ద కార్ ఎట్ ₹5 lakhs ఫ్రమ్ ఏ. ఓకే, ఇతనికి ఇష్టమని ఎలా తెలుస్తుంది, అతను అగ్రీ చేశాడని ఎలా తెలుస్తుంది, అతను కమ్యూనికేట్ చేసినప్పుడే కదా తెలుస్తుంది ఏకి. సో కాబట్టి నౌ మిస్టర్ బి హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ఏ దట్ హీ వాంట్ ద కార్ అండ్ హీ విల్ పే ఫర్ ఇట్. సో నాకు కార్ కావాలి, ఓకే నేను తీసుకుంటా అండ్ 5 lakhs పే చేస్తా అని చెప్పేసి ఏకి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ పాయింట్.
అండ్ థర్డ్ ఎసెన్షియల్ వచ్చేసి యాక్సెప్టెన్స్ మస్ట్ బీ విత్ ఇన్ ద రీజనబుల్ టైమ్. సో యాక్సెప్టెన్స్ మస్ట్ బీ మేడ్ విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై ద ఆఫరర్. ఇఫ్ నో టైమ్ ఈజ్ మెన్షన్ ఇట్ షుడ్ బి మేడ్ విత్ ఇన్ ద రీజనబుల్ టైమ్. సో మనకు ఒక యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్గా ఉండాలి అని అంటే ఆఫరర్ ఇచ్చిన టైంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 monthsలో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాడు అనుకోండి. సో ఆ 3 monthsలోనే మనము మన యాక్సెప్టెన్స్ని ఇవ్వాలి. సో ఆ టైం అయిపోయిన తర్వాతకి ఇచ్చినా కానీ ఆ యొక్క యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్గా ఉండదు. అండ్ టైం మెన్షన్ చేయనప్పుడు మనము రీజనబుల్ టైంలో మనము ఇవ్వాలన్నమాట. నార్మల్గా ఆఫర్స్కి ఎంత టైంలో యాక్సెప్టెన్స్ ఇవ్వాలో ఆ టైంలో మనం ఇవ్వాలి, లేకపోతే అప్పుడు మనకి యాక్సెప్టెన్స్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మనకి రీజనబుల్ టైం అనేది డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మనము యాక్సెప్టెన్స్ అనేది ఆఫర్ అనేది అలైవ్ ఉన్నంత వరకు ఇవ్వాలని, అంటే ఆఫర్ అనేది యాక్టివ్గా ఉన్నంత వరకు మనము యాక్సెప్టెన్స్ ఇస్తే ఆ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని బట్ నాట్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ ద ఆఫర్. సో ఇఫ్ సో ఇట్ బికమ్స్ ఇన్వాలిడ్. సో వాళ్ళు ఆఫర్ని విత్డ్రా చేసుకున్న తర్వాత మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినాం అనుకోండి, సో అప్పుడు అది ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ పాయింట్. ఫోర్త్ ఎసెన్షియల్ వచ్చేసి ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద మోడ్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ యూజువల్ ఆర్ రీజనబుల్ మోడ్. సో యాక్సెప్టెన్స్ మస్ట్ బి మేడ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆఫరర్. ఇఫ్ నాట్ ద యాక్సెప్టెన్స్ మే బీ ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. సో వాళ్ళు ఏ వేలో మనకి యాక్సెప్టెన్స్ ఇవ్వమన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్లో ఇవ్వమన్నారు అనుకోండి, మొబైల్ త్రూ ఇవ్వాలి. ఈమెయిల్ అంటే ఈమెయిల్, పోస్ట్ త్రూ అంటే పోస్ట్ త్రూ మనం ఇవ్వాలి. సో ఆ మేనర్లో కాకుండా మనం వేరే మేనర్లో మనము యాక్సెప్టెన్స్ ఇస్తే అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ అటువంటి యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ కూడా చేయరు ఒక్కొక్కసారి. సో ఇఫ్ ఆఫరర్ యాక్సెప్ట్ ద యాక్సెప్టెన్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ మేడ్ ప్రాపర్లీ, దట్ ఈస్ ఆఫరర్ డోంట్ సే ఎనీథింగ్ టు ఆఫరీ దో హీ హ్యాస్ నాట్ మేడ్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఇన్ ద డిజైర్డ్ మేనర్. అంటే ఇప్పుడు మనం రాంగ్ మేనర్లో మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినా కానీ ఆఫరర్ ఏమనలేడు అనుకోండి, సో అప్పుడు అది మన యాక్సెప్టెన్స్ వ్యాలిడ్గా కన్సిడర్ చేసినట్టు అండ్ మన యాక్సెప్టెన్స్ని కన్సిడర్ చేసినట్టు అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము ప్రిస్క్రైబ్ మోడ్ అని అంటే లైక్ ఈ మేనర్లో మనకి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ మేనర్లో ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనకి అట్లా ఒక మేనర్ మెన్షన్ చేయలేదు అని అనుకోండి, సో అప్పుడు రీజనబుల్ మోడ్ ఆర్ ఎల్స్ యూజువల్ మోడ్లో మనము ఆ యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి. సో రీజనబుల్ మోడ్ అనేది యూజువల్గా ఈమెయిల్ త్రూ చేస్తారు అండ్ యూజువల్ మోడ్ అని అంటే త్రూ ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ అని అంటే మనం వర్డ్స్లో, ఓరల్ వర్డ్స్లో చెప్పొచ్చు అండ్ రిటర్న్ వర్డ్స్లో కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్త్ ఎసెన్షియల్. అండ్ ఫిఫ్త్ ఎసెన్షియల్ వచ్చేసి ద యాక్సెప్టర్ మస్ట్ బీ అవేర్ ఆఫ్ ద ప్రపోజల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఆఫర్. సో యాక్సెప్టర్ మస్ట్ గివ్ హిజ్ యాక్సెప్టెన్స్ వెన్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఆఫర్. సో అతనికి ఆఫర్ ఇచ్చారు అని తెలిసినప్పుడు మాత్రమే అతను యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. సో ఇఫ్ నాట్ నో కాంట్రాక్ట్ ఫార్మ్స్. సో ఆఫర్ ఇచ్చారు అని తెలియకుండానే అతను యాక్సెప్టెన్స్ ఇస్తే ఏ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ద యాక్సెప్టర్ కాంట్ పర్ఫామ్ ఎనీ యాక్ట్ వితౌట్ నోయింగ్ ద ఆఫర్ ఆఫ్ ఎ రివార్డ్. ఇఫ్ సో ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ యాక్సెప్టెన్స్. సో ఇక్కడ మనకి ఒక రివార్డ్ ఇస్తున్నారు అని ఒక ఆఫర్ ఇచ్చారనమాట, కానీ అది మనకు తెలియకుండానే ఆ పనిని చేసేసాం మనం అన్నప్పుడు ఆ రివార్డ్ అనేది మనకి రాదు. మనం తెలియకుండానే యాక్సెప్టెన్స్ ఇస్తే మనకి ఎలా యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో అలా ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఎప్పుడు వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ లాగా కన్సిడర్ చేయరనమాట. సో మనకు ఆఫర్ గురించి తెలిసి అప్పుడు మనం యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ తర్వాతకి ఆ వర్క్ చేస్తే అప్పుడు అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుందని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది మనకి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకిచ్చిన ఆఫర్ మాత్రమే మనము యాక్సెప్ట్ చేయాలి, వేరే వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ని మనము యాక్సెప్ట్ చేయొద్దు. అంటే ఆఫరర్ కన్సెంట్ లేకుండా మనం వేరే వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు అని కూడా ఈ పాయింట్ చెప్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏకి ఒక షాప్ ఉంటుంది అనమాట, సి ఏ షాప్కి కస్టమర్, కానీ ఏ సికి తెలియకుండా వాళ్ళ కస్టమర్స్ ఎవరికి తెలియకుండా అతని షాప్ని బీకి అమ్మేశాడు. సో వాళ్ళ కస్టమర్స్కి తెలియదు కాబట్టి సో వాళ్ళ కస్టమర్స్లో ఒకడైన సి ఏం చేస్తాడనంటే ఆర్డర్ ప్లేస్ చేస్తాడనమాట. ఏ దగ్గర షాప్ ఉందనుకొని ఆర్డర్ ఏకి ప్లేస్ చేస్తాడు, కానీ ఆర్డర్ అనేది బీకి వెళ్తుంది. బి ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ఈ యాక్సెప్టెన్స్ అనేది బి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఆ ఆఫర్ అనేది ఏకి వచ్చింది. అంటే ఎందుకు ఆఫర్ అనేది ఏకి వచ్చినట్టు అని అంటే సికి తెలియదు బీకి అమ్మేశాడని. సో అన్నప్పుడు ఆఫర్ అనేది ఏకి ఇచ్చినట్టే, బీకి ఇచ్చినట్టు కాదు. సో బి యాక్సెప్ట్ చేసి గూడ్స్ పంపించినా కూడా సి రిఫ్యూజ్ చేశాడు అండ్ ఏమని చెప్తాడనంటే నేను ఆఫర్ నీకు ఇవ్వలేదు, నేను ఇచ్చింది ఏకి అని చెప్పి చెప్తాడనమాట. సో అందుకని మనకు వచ్చిన ఆఫర్ మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ వేరే వాళ్ళకి వచ్చిన ఆఫర్ మనం యాక్సెప్ట్ చేసినా కానీ ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిఫ్త్ ఎసెన్షియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్,
acceptance must be given before the offer lapses or before the offer is revoked. So acceptance must be given before it is revoked. సైలెన్స్ డోంట్ ఇంప్లై ద యాక్సెప్టెన్స్. సో మనము మన యాక్సెప్టెన్స్ అనేది ఒకరు ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకునే కన్నా ముందే మనము మన యాక్సెప్టెన్స్ని ఇవ్వాలి. వాళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇచ్చినా సరే ఆ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్గా ఉండదు. సో కాబట్టి బిఫోర్ ద ఆఫర్ ల్యాప్సెస్ ఆర్ బిఫోర్ ఇట్ ఈస్ రివోక్డ్ అని అంటే ఆఫర్ అనేది అది ఎక్స్పైర్ అయ్యేలోపు ఆర్ ఎల్స్ అది విత్డ్రా చేసుకునే లోపే మనము మన యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఆ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ మనం సైలెంట్గా ఉంటే ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అనరు దాన్ని. సో మనం ఏదైనా ఒక యాక్ట్ చేయాలి, మనం యాక్సెప్టెన్స్ చేస్తున్నట్టు వేరే వాళ్ళకి తెలిసేలాగా, అప్పుడే అది యాక్సెప్టెన్స్ అవుతుంది తప్ప సైలెన్స్ని యాక్సెప్టెన్స్ లాగా కన్సిడర్ చేయరు అని చెప్పి ఈ పాయింట్ మనకి చెప్తుంది. సో బిఫోర్ ద ఆఫర్ ల్యాప్సెస్ ఆర్ బిఫోర్ ద రివోకేషన్ టేక్ ప్లేస్ అని మనం చదువుకున్నాం. సో ఇది మనం ఎగ్జాంపుల్ త్రూ మనం అర్థం చేసుకున్నాం. సో ఏ బీకి ఆఫర్ ఇవ్వాలనుకున్నాడు, ఆఫర్ లెటర్ పోస్ట్ చేసేసాడు బీకి. సో అది బీ రిసీవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు అతను క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇచ్చిన ఆఫర్ని రివోక్ అంటే క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు మన యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలి అని అంటే అది రివోక్ అంటే రివోకేషన్ అయ్యే కన్నా ముందే మనం మన యాక్సెప్టెన్స్ని ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనకి కాల్ చేసి ఆఫర్ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పే కన్నా ముందే మనము మన యాక్సెప్టెన్స్ లెటర్ని పోస్ట్ చేసేస్తే అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 6th పాయింట్. లేకపోతే మనం అతను కాల్ చేసిన తర్వాతకి మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినా యాక్సెప్టెన్స్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆఫర్ అనేది లేదు, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో యాక్సెప్టెన్స్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 6th పాయింట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 7th ఎసెన్షియల్. So acceptance cannot be implied from silence. So silence may not be considered as acceptance. So the acceptance must be expressed to the offerer. సో ఈ పాయింట్ ఏం చెప్తుందనంటే ఇందాక డిస్కస్ చేసినట్టుగానే, సో మనకి ఆఫర్ వచ్చిన తర్వాతకి మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి. సో మన యాక్షన్ అండ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తలేము అండ్ మన యాక్షన్స్ బిహేవియర్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా లేవు అనుకోండి. సో మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి. సో దాన్ని మనము యాక్సెప్టెన్స్ లాగా కన్సిడర్ చేయరు అని చెప్పి చెప్తుందనమాట. సో మనము ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని అనుకున్నామో అది వ్యాలిడ్ అవ్వాలి అని అంటే మనము మన యాక్సెప్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి వేరే వాళ్ళకి, ఎవరైతే ఆఫర్ ఇచ్చారో వాళ్ళకి. సో అప్పుడే ఆ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో మనం మెంటల్గా డిసైడ్ అయ్యాము యాక్సెప్ట్ చేయాలి అని, అగ్రీ చేయాలని, కానీ సో వేరే వాళ్ళకి తెలియదు కదా మనం చెప్పేవారికి. సో కాబట్టి మెంటల్ యాక్సెప్టెన్స్ డజంట్ వర్క్. సో యాక్సెప్టెన్స్ కెనాట్ బి ఇంప్లాయిడ్ ఫ్రమ్ సైలెన్స్ అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది. So this is all about the essentials of a valid acceptance. I hope that you are clear with the concept of this video, and in this video we have learned the meaning of acceptance, definition of acceptance, effects of acceptance, and how an acceptance can be made and who can make an acceptance, and essentials of an acceptance. And I hope that you have understood all this concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.